ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మైసూర్ అంటండి, కానీ మేము లెఫ్ట్ తీసుకున్నాము. ఇక్కడ రోడ్డు ఇప్పుడు వరకు మైసూర్ హైవే, ఇప్పుడు లెఫ్ట్కి వచ్చేసాము. మేము ఊటీ రోడ్డుకి వెళ్ళాలి కదా. ఇంకా తర్వాత మనం టర్నింగ్ తిరిగిన తర్వాత ఫారెస్ట్ అయితే కనపడుతుంది. ఇదిగోండి జింకలు. రెండు కనిపిస్తేనే అబ్బా అందరూ ఇష్టం అనుకున్నాము, కానీ వెళ్ళే కొంది ఇంకా చాలా చాలా కనిపించాయి జింకలు. బండిపుర ఫారెస్ట్ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ అని, మరి ఎలిఫెంట్ జోన్ అని, ఇక్కడ ఎలిఫెంట్స్ అవి ఉన్నాయండి. అందరూ అదిగో పులి జోను వేరువేరుగా ఉన్నాయి. ఇలా వెళ్ళొచ్చు అనుకొని మేము లోపలికి వెళ్ళిపోయాము, కానీ అలా వెళ్ళకూడదంట, ఆపేశారు. మళ్ళీ మేము మెయిన్ రోడ్డుకి వచ్చేసాము. లోపలికి వెళ్ళినందుకు ఫైన్ అంటండి. అలా అదిగోండి నెమలి కనిపించింది, చూసారా మీకు? అదిగో నెమలీలు ఒక 2-3 కనిపించాయి, కానీ దూరంగా ఉన్నాయి. వీడియోలో ఇంకా కనిపించవని తీయలేదు. ఇదైతే తమిళనాడు ఎంటర్ అయినట్టు బోర్డు కనిపించింది. వెళ్ళేటప్పుడు అయితే ఎలిఫెంట్స్ ఏం కనిపించలేదు, కానీ జింకలే బాగా ఎక్కువగా కనిపించాయి. అదిగోండి దూరాన చాలా ఉన్నాయి, గుంపులు గుంపులుగా. ఇవన్నీ జింకలే దారి పొడుగున. కూడా ఇక్కడ 4 రూట్లు కలిసిన జంక్షన్ అండి. వాటర్ ఫాల్స్ అని ఈ రోడ్డుకి వెళ్ళాలని అట్లా గుర్తులు రాశారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు వెళ్తారు. ఇక్కడైతే ఆగాలని చెప్పారు. వాటర్ ఫాల్స్ ఉన్నాయని మధ్యలో ఆగారు, కానీ అది చాలా కొంచెం లోతులో ఉంది, వెళ్ళలేమని తిరిగి వచ్చేసారు. ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడ జంతువుల మరి ఎక్కడైతే అక్కడ ఆ జోన్ల దగ్గర ఆపేసి టూరిస్టులంతా మరి వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అందరూ దిగి చూస్తూ ఉన్నారు. ఇక్కడంతా కార్లు ఆపేసి వీడియోలు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. పాత వాళ్ళైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి చూడు, జింకలు అయితే మాకు చాలా దగ్గరగా, కారుకి దగ్గరగా వచ్చాయి. ఇక్కడైతే ఐడి కార్డులు అవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. ఇదేనండి రిసార్ట్. వచ్చేసాము 6 గంటలకల్లా మేము
నేను తీసుకున్న రిసార్ట్ ఇది. ఊరికి చివరి ఎక్కడో ఉంది కొండపైన. ఒక 5-6 రిసార్ట్లు పక్క పక్కనే ఉన్నాయి. ఇది కింద 2 బెడ్రూమ్లు, పైన 2 బెడ్రూమ్లు. ఇది 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. మేము చీకట పడలేదని పిల్లలు ఆడుకోవటానికి ఇంకా కొంచెంసేపు కింద ఉన్నారు. తర్వాత పైకి వెళ్ళాము. ఇదైతే ఉదయం వీడియో అండి. బ్రేక్ఫాస్ట్కి పక్క రిసార్ట్ వాళ్ళు వచ్చి వెళ్తూ ఉన్నారు. ఒక 5-6 రిసార్ట్లు ఇక్కడే పక్క పక్కనే ఉన్నాయి. ఇదిగో మా వాళ్ళు కూడా 8 అయిందని కిందకి దిగారు టిఫిన్ కోసం. ఒక బెడ్రూమ్ అయితే ఇది. ఇలాంటివి 4 ఉన్నాయి. ఒక రోజుకి 20,000 అంటండి. బాత్రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, కొత్తగా నీట్గా. అది తీయలేదులే నేను వీడియో. ఇది హాల్ అండి. టీవీ, ఫర్నిచర్ అంతా ఉంది. చాలా పెద్ద హాలు, పెద్ద డైనింగ్ టేబుల్, పెద్ద కిచెన్, అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇదైతే బయట ఫొటోస్ దిగారు మా వాళ్ళంతా. నేను మా అమ్మాయి వీడియోస్, ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. ఈ బాల్కనీలో నుంచి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఫొటోస్. అసలు మంచు ఒక గంటకి వాతావరణం మారిపోతుంది. మాకైతే వెళ్ళిన రోజంతా వర్షమే కనుక మేమేమి చూడలేకపోయాము. ఒక బోటింగ్ చూసాము అంతే. బోటింగ్కి వెళ్ళాము. బొటానికల్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం వర్షం వల్ల. మేము అక్కడ ఉన్నది 1 డేనే అండి. ఇదే రిసార్టు. పక్క పక్కన ఒక 5-6 దగ్గరే ఉన్నాయి. టిఫిన్ చేస్తూ ఉన్నారు కింద సెల్లర్లో మా ఫ్యామిలీ. దగ్గర ఒక 5-6 ఉన్నాయి కాబట్టి చాలామంది చాలా సందడిగా ఉన్నారు. పిల్లలైతే ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయి కింద. ఓకే, బాయ్ అండి.